హాయ్ ఫ్రెండ్స్, ఏంటో చూసారా? పీతల పులుసు. ఎలా చేశానంటే చెప్తా వినండి. ఇవన్నీ ముందు తీసుకొచ్చి శుభ్రం చేసాం. వాళ్ళు శుభ్రం చేసి ఇచ్చేసారు. మనం ఇంటికి తెచ్చినాక 2 సార్లు కడిగాను. కడిగేసి తర్వాత ఉప్పు కారం అన్నీ కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. రాత్రి పెట్టిన తర్వాత ఇందులో కొన్ని రొయ్యలు ఉంటే రొయ్యలు కూడా కలిపాను. ఓకే, ఉల్లిపాయ ముక్కలు కోసి 4 ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు 4 ఉల్లిపాయ ముక్కలు కోసి వేయించి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి వేయించేసి అందులో ఇంకా ఇవి వేసాను అన్నమాట. ఇవి వేసిన తర్వాత చక్కగా వేయించేసి ఒకసారి ఉప్పు కారం కూడా మళ్ళీ కొంచెం వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా వేయించిన తర్వాత ఒక టమాటా కూడా వేసాను. ఒక టమాటా వేసాను. ఓకే, సరిపడా ఉప్పు కారం మనం వేసుకోవటమే. ఓకే, ఏం లేదు, సింపుల్గా వండుకోవచ్చు మనం. ఏదో పెద్ద పీతల పులుసు అంటే ఏదో చాలా హడావుడిగా చేయాలేమో అనుకుంటా. ఏం లేదు, మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ పీతలు వాళ్ళే శుభ్రం చేసిస్తారు మనకి. వాటికి కాళ్ళు కూడా ఉంటాయి, అవి విడిగా తీసిస్తారు. ఇలాగా వాటిని కూడా 2 సార్లు కడిగేసి ఈ విధంగా చేశాను. కాసేపు పులుసు అయితే ఎగిరైతే నీళ్ళు వేసుకోక్కర్లేదు. ఇది పులుసు కాబట్టి నేను కొంచెం పులుసు పిండి తర్వాత కొంచెం ఏం చేశాను, ధనియాల పొడి కూడా కొంచెం వేసాను. ఇప్పుడే కొంచెం వేసాను. మసాలా పొడి వేసుకోక్కర్లేదు. నాకు కావాల్సిన టేస్ట్ కావాలనుకుంటే మసాలా పొడి కూడా ఎవరన్నా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు, అది ఆప్షనల్. ఇప్పుడు చివరికి కొత్తిమీర వేసాను. కొత్తిమీర వేసి కొంచెం ఏం చేశాను అంటే రుచి కోసం, చిక్కదనం కోసం, ఇది కూడా ఆప్షనల్లే. మనం జీడిపప్పు ఉంటుంది కదా, జీడిపప్పు పొడి లైట్గా వేయించుకొని పౌడర్లా చేసుకొని ఆ పౌడర్ వేసుకుంటాం అన్నమాట. ఇది జీడిపప్పు పొడి ఇలా చేసుకున్నాను నేను పౌడరు. ఇది కొంచెం అందులో వేసానన్నమాట. కొంచెం అందులో వేసి ఇలా జల్లేసి మనం కలిపేసుకుంటే మనకు కావాల్సిన, మనకు నచ్చిన విధంగా వేసుకుంటే చక్కగా అందంగా పీతల పులుసు రెడీ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, మీకు నచ్చినట్లయితే మీరు కూడా చేసుకోండి. ఈ విధంగా సింపుల్గాను షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.